ఒకప్పుడు ఓ మహారాజ్యం ఉండేది. బంగారు మహల్, పచ్చని తోటలు, సంతోషంగా పనిచేసే ప్రజలతో ఆ రాజ్యం వెలిగిపోతూ ఉండేది. ఆ రాజ్యానికి యువరాజు ధైర్యశాలి, వీరుడు. అతడు బంగారు కిరీటం ధరించి, ఖడ్గాన్ని పట్టుకుని సింహాసనంపై కూర్చునేవాడు. ఒక రాత్రి అడవిలో నుంచి భయంకరమైన రాక్షసి వచ్చింది. అగ్నివంటి కళ్లతో, పొడవాటి జుత్తుతో, పెద్ద పెద్ద పళ్లతో కనిపించింది. రాక్షసిని చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొందరు గుడిసెలో దాక్కొన్నారు. పిల్లలు ఏడుస్తూ తల్లుల దగ్గర చేరుకున్నారు. ఒక దూత పరుగెత్తుకుంటూ రాజమహలానికి వచ్చి, రాక్షసి గురించి రాజుకు చెప్పాడు. రాజు ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు. రాజు తన కవచాన్ని ధరించి, మెరుస్తున్న ఖడ్గాన్ని పట్టుకుని గుర్రంపై ఎక్కాడు. వెనుక సైనికులు పతాకాలు పట్టుకుని అడవివైపు బయలుదేరారు. అడవిలోని గోప్యమైన ప్రదేశంలో రాజు రాక్షసిని ఎదుర్కొన్నాడు. రాక్షసి గర్జిస్తూ అగ్నికళ్లతో రాజుపై దాడి చేయడానికి సిద్ధమైంది. రాజు తన ఖడ్గంతో రాక్షసిపై దాడి చేశాడు. రాక్షసి తన గోళాలతో ప్రతిదాడి చేసింది. చీకట్లో చెలరేగిన అగ్ని ముక్కలు వాతావరణాన్ని భయంకరంగా మార్చాయి. రాక్షసి మరింత పెద్దదై అగ్నిని విసిరింది. చెట్లు కాలిపోయాయి. సైనికులు భయంతో వెనక్కు తగ్గారు. రాజు ఒక్కడే నిలబడి ఆ రాక్షసిని ఎదుర్కొన్నాడు. ఆకాశం నుంచి వెలుగురశ్మి అతని ఖడ్గంపై పడింది. రాజు కళ్లలో నిశ్చయదార్ఢ్యం మెరిసింది. రాజు తన చివరి దెబ్బతో రాక్షసిని పొడిచాడు. రాక్షసి కేకలు వేస్తూ పొగగా మాయమైపోయింది. రాక్షసి నాశనం అయిన తర్వాత ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. పువ్వులు కురిశాయి. రాజు మధ్యలో నిలబడి గర్వంగా చిరునవ్వు